హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం వర్కింగ్ ఉమెన్కి, బ్యాచిలర్స్కి ఉపయోగపడే ఒక ఈజీ అయిన రసం పౌడర్ తయారు చేస్తున్నాను. దానికి నేను ఒక 10 రెడ్ చిల్లీ తీసుకున్నాను అండి, ఎండుమిరపకాయలు, గుంటూరు 5, కాశ్మీరీ చిల్లీ 5, ఎందుకంటే అవి కారం తక్కువ ఉంటాయని. ఒక 4 స్పూన్ల శనగపప్పు తీసుకున్నాను, ఒక 10 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను, 3 స్పూన్ల జీలకర్ర, ఒక 3 స్పూన్లు మన కందిపప్పు, కొద్దిగా ఒక 2 స్పూన్ల మిరియాలు, కొద్దిగా కరివేపాకు. ఇది ఎండబెట్టుకున్నదైనా పర్వాలేదు, లేదా పచ్చిదైనా పర్వాలేదు. ఇది కూడా అండి, కొత్తిమీర కూడా ఎండబెట్టిందైనా పర్లేదు, పచ్చిదైనా పర్లేదు. ఒక 50 గ్రాములు చింతపండు, అంటే పెద్ద ఉసిరికాయ అంతా చింతపండు తీసుకున్నాను. ముందుగా నూనె వేయద్దు, ఏమొద్దండి, ఉత్త బాణల్లో డ్రైగా ఎండుమిరపకాయలు వేసి వేయించుకోండి. నేను ఊరికి వెళ్ళాలంటే కూడా ఇలా తయారు చేసి పెడతానండి. దీనివల్ల చాలా ఈజీగా వాళ్ళు రసం చేసుకొని తినగలుగుతారు, చాలా త్వరగా అయిపోతుంది. అవి కొద్దిగా మంచిగా వేగిన తర్వాత అదే బాణట్లో ధనియాలు వేసి వేయించండి. అవి వేగిన తర్వాత మనం పెట్టుకున్న కందిపప్పు, శనగపప్పు 2 కలిపి మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేయించండి. అన్నీ పచ్చి వాసన పోయి మంచి వాసన వస్తుంటాయి కదండి, మీకు తెలుస్తుంది. అలా మంచి వాసన వచ్చే వరకు సన్న సెగలో సిమ్లో పెట్టి వేయించండి. అవి కూడా వేగిన తర్వాత తీసి పెట్టుకొని జీలకర్ర వేయండి. అది కూడా మంచి స్మెల్ వస్తుంది కదా, అది మీకు తెలుస్తుంది. అన్నీ సపరేట్గా వేయించి చల్లార్చుకోవాలండి. తర్వాత మిరియాలు కూడా వేయించుకోవాలి. అది మీరు తినే కారాన్ని బట్టి చూసుకోండి. ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాం కదా. ఇది పచ్చి కొత్తిమీర అండి. దీన్ని ఇలాగే వేయిస్తే కూడా బాగా డ్రైగా అవుతుంది, లేదా మీరు 2 రోజుల ముందు ఎండబెట్టుకోవచ్చు కూడా. నేను ఇక్కడ కొద్దిగా చూపిస్తున్నానండి, మీరు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అది వేగిన తర్వాత తీసి పెట్టుకొని అదే బాణట్లో ఎండబెట్టిన కరివేపాకు, అదే బాగా కడిగి 2 రోజుల ముందు ఎండలో పెట్టుకొని ఎండబెట్టుకోవచ్చు, లేదా పచ్చిదాన్ని కూడా వేస్తే బాగా క్రిస్పీగా బాగా వస్తాయండి. బాగా చేత్తో ఇలా అంటే మెత్తగా అయిపోయేలాగా తెలుస్తుంది. చింతపండు కూడా గింజలు తీసేసి ఒక అర నిమిషం పాటు దానిలో ఉన్న తడిపోయేలాగా సిమ్లోనే పెట్టి వేయించి అన్నీ పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఈ లోపల తిరగమాత వేసుకుందాం. ఒక 2 స్పూన్ల నూనె తీసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసి అన్నీ బాగా చిటపట్లాడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దాన్ని కూడా చల్లారనివ్వండి. ఈ లోపల మనం తీసుకున్న వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా చల్లారి ఉంటాయి కదండి, మిక్సీకి వేసి మెత్తటి పొడి తయారు చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదంతా తీసుకున్న తర్వాత దాంట్లో 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల బెల్లం పొడి, 1 స్పూను పసుపు, 2 స్పూన్ల ఇంగువ పొడి వేసి అన్నీ బాగా కలిపేసుకోండి. దీంట్లో ఇష్టమున్న వాళ్ళు టమాటో పౌడర్ కూడా కలుపుకోవచ్చండి. మార్కెట్లో టమాటో పౌడర్స్ దొరుకుతాయి, దాన్ని వేసి మిక్స్ చేసేసుకుంటే మీరు రసం చేసుకునేటప్పుడు టమాటా ముక్కలు కూడా వేయాల్సిన పని ఉండదు. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తిరగమాత కూడా వేసేసి బాగా కలిపేసి బాగా చల్లారనివ్వండి. మూత పెట్టద్దండి, పెట్టకుండా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మన గాజు బాటిల్లో, ఎయిర్ టైట్ మూత ఉన్న గాజు బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 1 మంత్ ఫ్రెష్గా ఉంటుందండి. దాంతో నేను రసం ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. ఒక గ్లాసు నీళ్లు తీసుకొని గిన్నెలో పోసి గ్యాస్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి. దాంట్లో ఒక పెద్ద స్పూను మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న రసం పౌడర్ వేసేసి బాయిల్ అవ్వనండి. నేను ఇక్కడ టమాటా పౌడర్ వేయలేదు కాబట్టి టమాటో ముక్కలు తరిగి వేసానండి. ఇలా తయారు చేసుకొని ఫ్రెష్గా రసం ఎంజాయ్ చేయండి. మీరు కూడా తయారు చేసుకొని నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.